దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గమనించండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాలమున ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే అంశాలను మనం ధ్యానం చేస్తుండగా కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలని భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని ప్రసన్నత, దేవుని దీవెనలు దేవుడు అనుగ్రహించేవాడని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు మహారాజు మాత్రమే కాదు, ప్రవక్త మాత్రమే కాదు, ఆయన వాగ్గేయకారుడు, అనేక కీర్తనలు రాసినటువంటి వాగ్గేయకారుడు. అలాంటి మహాభక్తుడు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? సమస్తం ఇచ్చావు, కానీ ఆయనకు కొరవ ఆశీర్వాదాలు. అందుకనే నీ ఆశీర్వాదము నుండి నిత్యం నా కుటుంబము ఆశీర్వదించబడునుగాక అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. నిజమే, దేవుని బిడ్డ గమనించండి, దేవుని ఆశీర్వాదాలు కావాలని ప్రతివారు కోరుకుంటారు. కానీ ఆశీర్వాదాలు మనము పొందాలంటే ఏం చేయాలి? దైవ భయము కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడునని భక్తులు తెలియజేస్తున్నారు. నిజమే, దేవుని బిడ్డ గమనించండి, దేవుని ఆశీర్వాదాలు పొందుటకు దైవ భయము కలిగి ఉండాలి. భక్తుడైన యోబు దైవ భయము కలిగిన వాడు కనుక ఆయన రెండంతల ఆశీర్వాదాలు పొందాడు, కృపావరాలు పొందాడు, దీవించబడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున దేవుని బిడ్డ గమనించండి, దావీదు మహారాజు సమస్తము కలిగిన వాడు, సమస్తములో ఆయన కన్నా మిన్నయైన వారు ఎవరు లేరు. కానీ అలాంటి మహాభక్తుడు దేవుని దగ్గర కూర్చొని మోకరించి దేవుని దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన చేస్తూ, దయచేసి నా కుటుంబం నీ సన్నిధిలో దీవించబడినట్లుగా ఆశీర్వదించమని ఆయన అడుగుతున్నట్టుగా దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆశీర్వాదాలు దేవుడిచ్చే కృపావరాలు, ఆశీర్వాదాలు దేవుడిచ్చే శ్రేష్టమైన దీవెనలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుని నోట వచ్చిన మొట్టమొదటి మాట ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం గమనిస్తే, దేవుడు వారిని ఆశీర్వదించెను. అవ్వను ఆదామును దేవుడు ఆశీర్వదించాడు. నిజమే, దేవుని బిడ్డ గమనించండి, దేవుని నోట వచ్చిన మొట్టమొదటి మాట ఆశీర్వాదం. కాబట్టి ఈనాడు ఆశీర్వాదాలు పొందాలంటే, అనురాగంతో జీవించాలంటే, దేవుని కృపావరాలు మనము పొందాలంటే ఆశీర్వాదాలు ఎంతైనా అవసరమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఆశీర్వాదాలు పొందుటకు 3 ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆశీర్వాదాలు పొందుటకు దైవ భయము కలిగి ఉండాలి. అందుకని నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలి ఉండును, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలాగునని భక్తులు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటే, ఎవరంటే వీరు? యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడునని చూస్తున్నాం. కనుక 34వ కీర్తన 7వ వచనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఆశీర్వదించడని చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డ గమనించండి, దైవ భయం అనేది ప్రతి మానవునికి అవసరం. ఈనాడు ఆశీర్వాదాలు పొందాలంటే దైవ భయం కావాలి. అట్టి శక్తి దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయాలి. 2వ ప్రాముఖ్యమైన విషయం, ఆశీర్వాదాలు పొందాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. ప్రతిరోజు లేవగానే దేవునికి మనము మొరపెట్టుకుంటే ఆయన సహవాసం దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవునితో సహవాసం చేయుట ఆశీర్వాదకరం, దేవునితో సహవాసం చేయుట మేలుకరమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సహవాసం చేయాలంటే ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుని సహవాసము దొరుకుతుందని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సహవాసము దొరికితే దేవునితో మనం ఐక్యమవుతాం, దేవునితో మనము దేవుని యొక్క శక్తిని పొందగలమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక 3వ విషయం గమనించండి, దేవుని మాట వినాలి, ఆ ప్రకారం చేయాలి. అందుకనే గమనించండి,
భక్తుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట, మరి మీరు నా మాట వినుట వల్ల నాకు స్నేహితులు అవుతారు అంటున్నారు. నిజమే, దేవుని మాట వింటే ఆయనతో మనము స్నేహితులం అవుతాం. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని స్నేహితుడయ్యాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. అబ్రహాము దేవుని యొక్క కృపావరాలు పొందినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్న ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆశీర్వాదం పొందుటకు భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన ఎంతో గొప్పది. అందుకనే యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదం నంది నిత్యం నా కుటుంబం ఆశీర్వదించబడునుగాక అని భక్తుడు ప్రార్థించాడు. కనుక మనం కూడా ఈరోజు అలాంటి ప్రార్థనలో ముందుకు సాగితే దేవుడు మేం చేస్తాడు, కార్యాలు జరిగిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలా అని కోరుకుంటున్నావా? దేవుని దగ్గరికి రా, దేవుని ప్రార్థించి దేవుని సన్నిధిలో ఉండు. దేవుడు కృపావరాలు కుమ్మరిస్తాడు. దేవుడు శ్రేష్టమైన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి. బైబిల్ అంతట్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని మాట వినాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. అలాగే చేసిన ప్రతివారు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, మేలు పొందారు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మాట ప్రకారము ఆయన ముందుకు సాగాడు. కనుక ఆయనకు ఒక మంచి పేరుంది, అబ్రహాము దేవుని స్నేహితుడు. చూసారా? కనుక ఈరోజు నీవు నేను దేవుని స్నేహితులుగా ఉండాలంటే ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. అలాగే చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఉదయకాలమున మీ కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలంటే వేకున లేయండి, ప్రార్థన చేయండి, దేవుడు కృపావరాలు కుమ్మరిస్తాడు. దేవా నా దేవుడవు నీవే, వేకు నిన్ను వెదకేదను అన్నాడు భక్తుడైన దావీదు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన వెతికితే ఆయన దొరికే దేవుడు. ఆయన సహవాసంలో ముందుకు సాగితే ఆయన మనతో మాట్లాడే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఉదయకాలమున దేవుని కృపావరాలు పొందినట్లు నీ కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలి అనుకుంటే, నీ బిడ్డలకు ఆశీర్వాదాలు కావాలనుకుంటే ఉదయాన్నే లేచి దేవునితో సహవాసం చేయండి, ప్రార్థించండి, ఫలితం దేవుడిస్తాడు. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. వర్షిప్ ఆఫ్ యావకే కార్యక్రమంలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.